ఆకర్షణీయ నగరాల అభివృద్ధి జాబితాలోకి కేంద్ర ప్రభుత్వం మరో 13 నగరాలను చేర్చింది. దేశవ్యాప్తంగా 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కార్ తొలి విడతలో 20 నగరాలను ఎంపిక చేసింది. మొదటి జాబితాలో చోటు దక్కని 23 నగరాలకు ఫాస్ట్ ట్రాక్ పోటీ నిర్వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వరంగల్ సహా 13 నగరాలకు చోటు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సహా మరో 7 రాజధానులకు స్మార్ట్ నగరాల ఎంపిక పోటీలో పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. నిరంతర సురక్షిత నీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సమర్థవంతమైన రవాణా సౌకర్యాల కల్పన, ఐటీ అనుసంధానత, ఈ పాలన, ప్రజల నిత్య భాగస్వామ్యం వంటి ఆధునిక సౌకర్యాలతో నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దే స్మార్ట్ సిటీ పథకంలో మరో 13 నగరాలు చేరాయి. మొత్తం 100 నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలను అందుకున్న 20 నగరాలను తొలిదశ ఆకర్షణీయ నగరాలుగా ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా మరో 19 నగరాలకు అవకాశం దక్కింది. అప్పట్లో చోటు దక్కని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 23 నగరాల కోసం ఫాస్ట్ ట్రాక్ పోటీ నిర్వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మరో 13 నగరాలను ఎంపిక చేసింది. వాటిలో ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూ తొలి స్థానంలో నిలవగా, తెలంగాణలోని వరంగల్ రెండో స్థానం సాధించింది. ధర్మశాల, చండీగఢ్, రాయ్పూర్, న్యూ టౌన్ కోల్కతా, భాగల్పూర్, పనాజీ, పోర్ట్ బ్లెయిర్, ఇంఫాల్, రాంచీ, అగర్తలా, ఫరీదాబాద్ 13 నగరాల్లో ఉన్నాయి. Cities selected fast track competition have proposed total investment of 30,229 crores. With this investment proposed by 33 cities under smart city plan is now 80,789 crores. This government is committed to provide 1,13,143 crores for 5-year period under Amrut, Smart Cities, Swachh Bharat Mission and Hriday. ఈ ఏడాది మరో 27 ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆకర్షణీయ నగరాలుగా గతంలో ప్రతిపాదనలు పంపని 7 రాజధాని నగరాలకు పోటీలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి సహా బీహార్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ రాజధానులు పట్నా, నయా రాయ్పూర్, సిమ్లా, ఈటానగర్, బెంగళూరు, తిరువనంతపురం ఉన్నాయి. I also made decided to allow 7 more cities to join the competition as per the request of the states. The chief ministers have met me. During my interaction, they have all requested me, the members of parliament also. I have included some 7 cities to allow them to compete. I have not declared them as smart cities, to allow them to compete. ఈ సందర్భంగా 2 ఏళ్ల ఎన్డీఏ సర్కారు పాలనలో పట్టణాభివృద్ధి శాఖ ప్రవేశపెట్టిన పథకాలు సాధించిన ఫలితాలను పట్టణ పునరుజ్జీవనం పేరుతో పుస్తకాలను కేంద్ర మంత్రి వెంకయ్య విడుదల చేశారు. ఆకర్షణీయ నగరాల ఎంపిక కోసం హైదరాబాద్కు బదులుగా కరీంనగర్కు చోటు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.